ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయమని అడిగితే తన తండ్రి రౌడీలను పంపించి తన అత్తింటి ముందు లొల్లి చేయిస్తున్నాడంటూ రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. తాజాగా ఈ అంశంలో సంతోష్ గౌడ్ అట్లాగే ఆయన అత్త రూపారెడ్డిని పోలీసులు ఒక టీవీ ఛానల్లో డిబేట్ జరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సింది. అసలు ఏంటి వివాదం? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి ఆయన కొడుకు సంతోష్ గౌడ్కి మధ్య ఉన్న వివాదం ఏంటి అంటే, ఒకసారి కథలోకి వెళ్తే అదే రాజేంద్ర నగర్లో పటోళ్ళ రూపారెడ్డి అనే మహిళ ఆమె కూతురు శ్రీయశ్రీ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ శ్రీయశ్రీ రెడ్డికి సంతోష్ గౌడ్కి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్రకాష్ గౌడ్ ఆ పెళ్లికి నిరాకరించడంతో దుమారం మొదలైంది. చాలా రోజులుగా వీళ్ళ ప్రేమ గురించి ఎమ్మెల్యే ఇంట్లో అంటే ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తన కొడుకు పెళ్లికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏ రోజు తనని వారించలేదని సంతోష్ గౌడ్ చెప్తున్నాడు. అయితే ఒక నెల రోజుల క్రితం నుంచి ఈ పెళ్లి వ్యవహారంలో తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాను, కానీ మా నాన్న పెళ్లికి ఒప్పుకోకపోగా తనపై దాడికి ప్రయత్నాలు చేశారని, ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే శ్రీయశ్రీ రెడ్డిని పెళ్లి చేసుకుంటే తను చంపేస్తానని బెదిరించాడంటూ సంతోష్ గౌడ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ ఇంట్లోంచి తన ఇంట్లోంచి వెళ్ళిపోయి సంతోష్ గౌడ్ నేరుగా ఎవరైతే తన కాబోయే భార్య శ్రీయశ్రీ రెడ్డి ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. మీరు స్క్రీన్ పైన కొన్ని ఫోటోలు చూస్తున్నారు. సంతోష్ గౌడ్కి శ్రీయశ్రీ రెడ్డికి అతని అత్తింటి వారు ఎవరైతే రూపారెడ్డి అని చెప్తున్నారో, కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, రూపారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి వారికి జూలై 8వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సంతోష్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, నన్ను శ్రీయశ్రీ రెడ్డిని ఎవరూ విడదీయలేరు, చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ శ్రీయశ్రీ రెడ్డిని వదులుకోను అని చెప్పేసి సంతోష్ గౌడ్ చెప్తున్నాడు. ఇటు ప్రకాష్ గౌడ్ కూడా తన సన్నిహితులతో ఈ అంశంపైన స్పందించినట్టుగా తెలుస్తుంది. ఆయన తన కొడుకు తన మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాబట్టి తన కొడుకు ఎటువంటి సంబంధాలు లేవు, నేను స్పందించాల్సిన అవసరం కూడా లేదని ప్రకాష్ గౌడ్ ప్రకటించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సంతోష్ గౌడ్ మీడియా ముందుకు రావడానికి ఒక సంఘటన కారణమైంది. నిన్న అంటే ఆగస్టు 5వ తేదీన 6వ తేదీన నిన్న ఎవరైతే సంతోష్ గౌడ్ అట్లాగే తన కాబోయే భార్య శ్రీశ్రీ రెడ్డి ఉన్నారో వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటిపైకి ఊహించని విధంగా కొందరు వ్యక్తులు వచ్చి దాడి చేశారని తెలుస్తుంది. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. ఇది శ్రీయశ్రీ రెడ్డికి సంబంధించిన ఇల్లు. ఇది ఇంట్లో మీరు స్క్రీన్ లో శ్రీయశ్రీ రెడ్డిని కూడా చూడొచ్చు, ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ రెడ్డిని కూడా చూడొచ్చు. వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది మొన్న 8వ తేదీన. అయితే ఊహించని విధంగా ఒక 40 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు, మా ఇంటి పైన దాడి చేశారు, మా ఇంట్లో విధ్వంసాన్ని సృష్టించారు, కనపడిన వస్తువులంతా బద్దలు కొట్టారు. ఎందుకు దాడి చేస్తున్నారంటే మీ తల్లి రూపారెడ్డి కొంత మా దగ్గర అప్పులు తీసుకున్నారని లక్షల కొద్ది రూపాయల అప్పులు తీసుకున్నారు, తీర్చకుండా మమ్మల్ని ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, ఎప్పుడు అప్పులు చెల్లిస్తారన్న ఉద్దేశంతోనే వచ్చామని చెప్పేసి ఆ వచ్చిన వ్యక్తులు అక్కడ పోలీసులతో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. ఈ ఘర్షణ వాతావరణంలో రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత పరిస్థితిని సమీక్షించారు. సమీక్ష సమయంలో అక్కడ అప్పుల వ్యవహారం అంటే అప్పులు తిరిగి వసూలు చేసుకోవడం కోసమే ఈ వ్యక్తులు 40 మంది వచ్చారనేది అక్కడున్న పోలీసులు చెప్పే మాటలు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ప్రకాష్ గౌడ్ అంటే అక్కడున్న స్థానికులు చెప్తున్నారు, అక్కడ వచ్చిన 40 మందిలో ఉన్న కొందరు వ్యక్తులు అక్కడే ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ రూపారెడ్డి కానీ ఆమె కూతురు శ్రీయశ్రీ రెడ్డి కానీ సంతోష్ కానీ ఏం చెప్తుందంటే ఈ 40 మంది ఎవరో కాదు, మా తండ్రి ఎమ్మెల్యే గారైన ప్రకాష్ గౌడ్ అనుచరులు, అతనే మా పైన దాడి కోసం ఈ 40 మందిని పంపించాడు, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే ఈ మనుషుల్ని పంపించాడు అని చెప్పేసి సంతోష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఒకసారి సంతోష్ గౌడ్ ఆ సంఘటన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకసారి సంతోష్ గౌడ్ ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని, నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్ గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్ కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్ గా చేయడానికి అగ్రి చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్ గా చేసుకున్నాం, అందరికి తెలుసు.
ఇంట్లో కూడా తెలుసు అందరికి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. మా ఇంట్లో కూడా తెలుసు, అందరికి తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ కుటుంబం నుంచి ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు రూపారెడ్డి కుటుంబం పైన. రూపారెడ్డి కుటుంబం కొంతకాలంగా అప్పులు చేస్తూ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని, ఆ ఫ్యామిలీ పైన నమ్మకం లేకే ఆ ఫ్యామిలీతో మేము పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవడానికి ఇష్టంగా లేమని చెప్పేసి ఆ ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ గౌడ్ కూడా ఈ విషయంలోనే కొంత రూపారెడ్డి ఫ్యామిలీ పైన అప్పులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, అంతేకాదు తన కొడుకు మోసపోయాడనే ఆవేదనలో ఈ పెళ్లికి నేను అంగీకరించట్లేదని ప్రకాష్ గౌడ్ కూడా తన సన్నిహితులతో చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రూపారెడ్డి అట్లాగే సంతోష్ వీళ్ళిద్దరు, అంటే మొత్తానికి అత్త రూపారెడ్డి సంతోష్ పైన కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, పోలీస్ కేసులు. ఈ నేపథ్యంలో వీళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పెళ్లికి ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒప్పుకోవట్లేదని, పెళ్లికి ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఈ పెళ్లిని అంగీకరించాల్సిందే, పిల్లల ఇష్టాన్ని అంగీకరించాల్సిందే అని చెప్పేసి రూపారెడ్డి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ఆ రూపారెడ్డి వ్యాఖ్యలు ఏంటో ఒకసారి వినండి. అర్థం చేసుకో, నీ కొడుకు ఇష్టపడుతున్నాడు, నీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదన్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు, దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరు నేను ఎక్కడ డామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్నా. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకున్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. ఆయన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా పిల్లల్ని ఆశీర్వాదం. సో మొత్తంగా ఈ వివాదం చిలికి గాలివానగా మారుతోంది. రాజేంద్ర నగర్ రాజకీయాల్లో కూడా దుమారం రేపే దిశగా ఈ సంఘటన వెళ్తోంది. ఇటు పోలీసులు చర్యలు తీసుకోవడం, అటు అంత సంతోష్ గౌడ్ కన్న కొడుకే తండ్రి పైన ఆరోపణలు చేయడం, కన్న కొడుకే నా తండ్రి నన్ను చంపేస్తాడని బహిరంగంగా ప్రకటించడం, నా ప్రాణాలు పోతాయని చెప్పడం. ఇటు ప్రకాష్ గౌడ్ నా కొడుకుతో సంబంధాలు లేవు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, వాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడెవడో నేనెవడో అంటూ ఆయన ప్రకాష్ గౌడ్ ఆయన మాట్లాడడం, ఈ పరిణామాలను చూస్తుంటే ఊహించని మలుపు తిరుగుతోంది. ఇటు రాజకీయంగా కూడా కొంత ప్రేరేపణ ఉంది, ఈ ప్రేమ వ్యవహారం వెనుకాల చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ కొడుకు పెళ్లి వ్యవహారం, ప్రేమ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తానికి ఈ పెళ్లి, ఈ అంశాన్ని, ఈ ఫ్యామిలీ ఇష్యూని ఎలా సెటిల్ చేస్తారు పోలీసులు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మొత్తానికైతే కొడుకుకు ఆ అమ్మాయితో పెళ్లి వద్దని మొండికేసుకొని కూర్చున్నాడు ప్రకాష్ గౌడ్. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తానని సంతోష్ గౌడ్ చెప్తున్నాడు. ఈ వివాదంలో ఎవరు గెలుస్తారనేది వేచి చూద్దాం. మొత్తంగా ఒక పెద్ద ఫ్యామిలీలో, ఒక పేరున్న పొలిటీషియన్ ఫ్యామిలీలో ఇటువంటి దుమారం చెలరేగడం నిజంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆయన అంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తీవ్ర ఆవేదనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇలా ప్రకాష్ గౌడ్ ఉద్దేశపూర్వకంగానే ఈ పెళ్లిని అంగీకరించట్లేదు అనిపిస్తుందా, లేకపోతే సంతోష్ ప్రేమలో ఏమైనా తెరకాసు ఉందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.